హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డు వల్ల లాభాలేంటి నష్టాలేంటి చెప్పబోతున్నాను. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడాలంటే భయం ఇస్తుందా? ఎస్బీఐ క్రెడిట్ కార్డు వల్ల ఛార్జెస్ పడుతున్నాయా? ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడాలి అంటే భయంగా ఉందా? ఎస్బీఐ క్రెడిట్ కార్డులో ఛార్జెస్ కట్ కాకుండా ఏ విధంగా వాడాలి? ఎస్బీఐ క్రెడిట్ కార్డులో ఇయర్లీ ఛార్జెస్ ఉంటే ఏ విధంగా రిఫండ్ చేసుకోవాలి? ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడి మూవీ టికెట్స్ ఎలా ఫ్రీగా పొందాలి? ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ యూజ్ చేసి క్యాష్ రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలి? సో ఇలాంటి అన్ని డౌట్స్ కి ఒకే ఆన్సర్ ఈ వీడియో అండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో ఇదండి నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్. ఇది వచ్చేసి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సింప్లీ. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లో బేసిక్ కార్డ్ వచ్చేసి సింప్లీ క్లిక్ అండి. అదే మీకు టాప్ ఎండ్ అనేది ఎలైట్ కానీ ప్రైమ్ కానీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ఇది వచ్చేసి ఎస్బీఐ సింప్లీ క్లిక్ బేసిక్ కార్డ్ అండి. సో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అనేటి బేసిక్ టాప్ ఎండ్ ఇలా కార్డ్స్ అనేటి స్టేజెస్ వైజ్ ఉంటాయి. ఆ కార్డ్స్ ఏ విధంగా అప్రూవల్ వస్తుంటాయి అంటే మీ సిబిల్ పైన అప్రూవల్ వస్తుంటాయి. మ్యాక్సిమం ఈ కార్డ్ వచ్చేసి సింప్లీ క్లిక్, నాకైతే సింప్లీ క్లిక్ అప్రూవల్ వచ్చింది. సో నా క్రెడిట్ లిమిట్ వచ్చేసి 3 lakhs ఉందండి. సో ఈ క్రెడిట్ లిమిట్ని ఏ విధంగా ఛార్జెస్ లేకుండా యూజ్ చేయాలి, అమౌంట్ కట్ కాకుండా ఎలా యూజ్ చేయాలి, సో ఛార్జెస్ పడకుండా ఎలా వాడాలి, పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోస్తే సర్వీస్ ఛార్జ్ ఏ విధంగా రిఫండ్ పొందాలి, సో ఇలాంటి అన్ని డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ముందుగా వచ్చేసి సింప్లీ క్లిక్ అనేది బేసిక్ కార్డు, టాప్ ఎండ్ వచ్చేసి మనకు ప్రైమ్ ఆర్ ఎలైట్ రెండు కూడా టాప్ ఎండ్ కార్డ్స్ అని చెప్పుకోవచ్చు. ముందుగా ఈ కార్డ్కి వచ్చేసి మనకు మూవీ టికెట్స్ అనేటివి ఉండవు. అదే ఎలైట్ లేదా ప్రైమ్కి అయితే మీకు మూవీ టికెట్స్ పర్ మంత్ 2 మూవీ టికెట్స్ ఫ్రీగా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో నాకైతే 3 lakhs లిమిట్ ఉంది కదా, ఫస్ట్ దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అని చెప్పే ముందు సో క్రెడిట్ కార్డ్స్ ఎన్ని రకాలు, దేంట్లో ఏం ఆఫర్స్ ఉన్నాయని క్లియర్గా చెప్తాను. ముందుగా మనం కార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఎస్బీఐలో బేసిక్ కార్డు, టాప్ ఎండ్ కార్డ్స్ 2 కార్డ్స్ ఉంటాయండి. ఎస్బీఐ కార్డ్స్. సో బేసిక్, నెక్స్ట్ వచ్చేసి టాప్. సో ఇది బేసిక్ టాప్ రెండు ఏ విధంగా వస్తుందంటే ఫస్ట్ వచ్చేసి మనకు సిబిల్, సేమ్ ఇక్కడ కూడా సిబిలే అండి. సో ఈ సిబిల్ని బేస్ చేసుకొని మనకు కార్డ్ అనేది అప్రూవల్ వస్తుంది. కొందరికైతే ప్రీ అప్రూవ్డ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి 700 పైన ఉన్నప్పుడు ప్రీ అప్రూవ్డ్లో వాళ్ళకి ప్రైమ్ ఆర్ ఎలైట్ ఈ కార్డ్స్ వస్తాయి. ఎవరికైతే సిబిల్ తక్కువ ఉన్నా కూడా అంటే 650 to 700 ఉంటే వాళ్ళకు బేసిక్ సింప్లీ క్లిక్ కార్డ్ అనేది వస్తుంది. సో ఈ సింప్లీ క్లిక్కి ప్రైమ్కి మధ్య డిఫరెన్సెస్, ప్రైమ్ ఎలైట్ సేమ్ ఉంటుందండి. ఒకటి ప్రైమ్కి అనేది ఎలైట్కి మధ్య ఓన్లీ మూవీ టికెట్స్ దీనికి 2 ఉంటాయి, దానికి 1 ఉంటుంది, అంతే అండి, ఇంకేం ఉండదు. సో సింప్లీ క్లిక్లో సపోజు మనకు ఇయర్లీ ఫీ వచ్చేసి 1 yearకి ఫీ వచ్చేసి 500 ఉంటుందండి. అదే ఇక్కడ ప్రైమ్కి అయితే మనకి 2000 to 3000 ఉంటుంది. సో ఇది ఇయర్లీ ఫీ అండి. కార్డ్ యూజ్ చేసినందుకు మన దగ్గర ఈ ఫీ అనేది కలెక్ట్ చేస్తారు. సో ఈ ఫీని ఏ విధంగా రిఫండ్ తెచ్చుకోవాలి? రెండిట్లో కూడా ఫీ రిఫండ్ తెచ్చుకోవాలంటే ఫర్ సపోజ్ నాకైతే లిమిట్ వచ్చేసి క్లిక్లో 3 lakhs ఉందండి. అదే ఇక్కడ ప్రైమ్లో కూడా 3 lakhs ఉందనుకుందాం. సో నేను రెండు సేమ్ ఎందుకు చెప్తున్నానంటే మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. సో ఏవైతే ఇక్కడ 500 ఇక్కడ 2 to 300 ఛార్జెస్ ఉన్నాయో ఈ ఛార్జెస్ని మనం రిఫండ్ పొందాలి అంటే 1 yearలో మినిమం 80% కార్డ్ లిమిట్ అనేది యూజ్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా 80% లిమిట్ అనేది యూజ్ చేయాలి. అంటే 3 lakhs నుంచి ఫస్ట్ సపోజ్ అది సింగిల్ ట్రాన్సాక్షన్ కావచ్చు లేదా డబుల్ కావచ్చు. సేమ్ అండి, సింగిల్ కావచ్చు లేదా డబుల్ కావచ్చు, ఎట్లయినా సరే కానీ పర్ ఇయర్ లోపు 80% క్రెడిట్ లిమిట్ యూజ్ చేస్తే కనుక మీకు ఈ 500 రూపీస్ రిఫండ్ అవుతుంది. 500 రిఫండ్
ఇక్కడ 2000 to 3000 రిఫండ్. సో ఈ విధంగా మనము ఏదైతే కార్డుకు ఉన్నటువంటి ఛార్జెస్ ఉన్నాయో రిఫండ్ పొందొచ్చు. ఫస్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డుకు ఉన్నటువంటి ఛార్జెస్ని రిఫండ్ ఏ విధంగా పొందాలి అంటే, కార్డులో ఉన్నటువంటి లిమిట్ అది మీ కార్డులో 10,000 కావచ్చు, లేదంటే అప్ టు 3 lakhs కావచ్చు, టాప్ ఎండ్ కార్డ్ కావచ్చు, బేసిక్ కార్డ్ కావచ్చు. 80% లిమిట్ అనేది యూజ్ చేస్తే గనక పర్ ఇయర్లో మీకు కార్డ్పై ఉన్నటువంటి ఛార్జెస్ రిఫండ్ కావడం జరుగుతుంది. కార్డ్పై ఉన్నటువంటి బెనిఫిట్స్, బేసిక్ కార్డ్లో ఓన్లీ సింగిల్ బెనిఫిట్ మాత్రమే ఉంటుంది, సింగిల్ బెనిఫిట్. అదే మీరు టాప్ కార్డ్లో అయితే 2 or more బెనిఫిట్స్. బెనిఫిట్స్ అంటే మీ కార్డ్లో ఉన్నటువంటి అమౌంట్ కనుక సపోజ్ బేసిక్లో ఒక 20,000 ఉందనుకోండి, టాప్లో ఒక 2 lakhs ఉందనుకోండి, బెనిఫిట్ ఏంటంటే ఈ 20,000ని మనము యూజ్ చేస్తే రివార్డ్ పాయింట్స్ అనేటివి వస్తాయి. 20,000కి ఒక 500 points ఆర్ 250 points అనేటివి వస్తాయి. ఎంత మనం 20,000కి మనం యూజ్ చేస్తే కనుక 10,000 లిమిట్ యూజ్ చేస్తే మనకు 200 points వస్తాయి. ఇక్కడ టాప్ ఎండ్లో వచ్చేసి మనకు మూవీ ఓచర్స్ అనేటివి ఇవ్వడం జరుగుతాయండి. ఎవ్రీ మంత్ 2 ఓచర్స్ అనేటివి వస్తాయి. ఇక్కడైతే ఓచర్స్ అనేటివి రావు. థర్డ్ వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ లాంచ్ బేసిక్లో ఉండదు. అదే ఇందులో టాప్ ఎండ్లో అయితే ఎయిర్పోర్ట్ లాంచ్ అనేది ఉంటుంది. ఎయిర్పోర్ట్ లాంచ్ గురించి నేను సపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం మీరు స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎయిర్పోర్ట్ లాంచ్ ఎలా యూజ్ చేయాలి ఏంది అనేది కుదిరితే నేను లైవ్ ఎయిర్పోర్ట్లో అయినా చేస్తాను, లేదంటే ఈ విధంగా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ వీడియోనైనా చేస్తాను. రెండిట్లో ఏదో ఒక వీడియో తొందరలోనే మన ఛానల్లో వస్తుంది. స్టే ట్యూన్ అండి. సో ఇదండి. సో ఇక్కడికి వచ్చేస్తే మనకు బేసిక్కి టాప్కి ఇవి డిఫరెన్సెస్. సో ఇక్కడ వచ్చేసి ఫోర్త్ కూడా 0 ఉంటుంది. కానీ ఇక్కడ ఫోర్త్ ఏముంటుందంటే సర్చార్జ్ అనేది ఏదైతే పెట్రోల్ బంక్లో మనం స్వైప్ చేస్తామో సర్చార్జ్ ప్రతి కార్డుకి పడుతుంది. ఈ కార్డుకి కూడా పడుతుంది, కానీ దీనికి 1.2% రిఫండ్ ఉంటుంది. కానీ దీనికి 1.5% వరకు రిఫండ్ అయ్యే ఛార్జెస్ ఉంటాయండి. సో ఏంది ఫస్ట్ వచ్చేసి మనకు బేసిక్లో వచ్చేసి మనకు బెనిఫిట్ ఏముంటుంది, 20,000 యూజ్ చేస్తే రివార్డ్ పాయింట్స్ అనేవి 20,000 వస్తాయి. అదే 2 lakh లిమిట్ ఉంటే కనుక మనం ఎవ్రీ 10,000కి మనకు 200 పాయింట్స్ అనేవి మనకు బెనిఫిట్ అవుతాయి. సో ఈ పాయింట్స్ని ఏవైతే మనకు రివార్డ్ పాయింట్స్ ఉంటాయో ఇక్కడైతే బేసిక్లో అయితే క్యాష్ రూపంలోనే మనం కన్వర్ట్ చేయొచ్చు. అదే టాప్ ఎండ్లో అయితే కనుక ఓచర్ రూపంలో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఓచర్ ఆర్ ఫ్లైట్ టికెట్స్కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇదండి బేసిక్కి టాప్కి మధ్య డిఫరెన్స్ కావచ్చు, లేదా బేసిక్ అయినా కావచ్చు. సో ఇక్కడ మనము ఛార్జెస్ పడకుండా ఏ విధంగా యూజ్ చేయాలి కార్డ్ లిమిట్, వితౌట్ ఛార్జెస్ హౌ టు యూస్, ఇది మన క్వశ్చన్. నాకైతే 3 lakhs లిమిట్ ఉందండి. 3 lakhs లిమిట్. ఈ లిమిటు మనము 100% మాత్రమే యూజ్ చేయగలుగుతాం. సో ఎబో 100% యూజ్ చేస్తే 1.2% ఛార్జెస్ పడతాయి. అది కార్డ్ని బట్టి ఛార్జెస్ అనేటివి డిసైడ్ అవుతాయి. ఈ ఛార్జెస్ కార్డ్ని బట్టి బేసిక్ ఆర్ టాప్ ఎండ్ కార్డ్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో మ్యాక్సిమం 80% లిమిట్ మాత్రమే యూజ్ చేయండి. 80% లిమిట్ దాటకుండా చూసుకోండి. సో దీనివల్ల మనకు ఈ ఏదైతే ఛార్జెస్ ఉంటాయో అవి రిఫండ్ పడకుండా మనం యూజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏటీఎం విత్డ్రాల్స్ చేయకూడదు. సెకండ్, సో ఇప్పుడు ఏదైతే ఈ 3 lakhs ఉన్నాయో ఈ 3 lakhs అమౌంట్ని మర్చెంట్ పేమెంటే చేయండి. ఈ మర్చెంట్ పేమెంట్ చేస్తే 0% ఛార్జెస్ రూపంలో మనము ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. ఈ విధంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ని ఛార్జెస్ పడకుండా ఈ విధంగా యూజ్ చేయొచ్చు. అలాగే ఏవైతే రివార్డ్ పాయింట్స్ ఉంటాయో వాటిని క్యాష్ కానీ ఓచర్ రూపంలో కానీ కన్వర్ట్ చేయొచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే టాప్ ఎండ్కి బేసిక్కి మధ్య కొన్ని డిఫరెన్సెస్ నేను ఈ వీడియోలో చెప్పాను. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి మనకు
నెక్స్ట్ ఈ వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను కార్డ్ సైకిల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కార్డ్ స్వైప్ చేసినప్పుడు ఏ రోజు ఏ పేమెంట్ కట్టాలి, ఆ డేట్ రోజు పేమెంట్ కట్టకపోతే ఎంత ఛార్జెస్ పడతాయి, ఇలాంటి ఈ డౌట్స్కి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా. స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పైన డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. మీలో ఎవరికైనా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే ఎస్బీఐ కార్డ్ ఏజెంట్ యొక్క నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి కాల్ చేసి మీ ఎస్బీఐ కార్డ్ ప్రీ అప్రూవ్డ్ ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. ముందుగా ఒక విషయం అండి, ఎస్బీఐ ప్రీ అప్రూవ్డ్ కార్డు ఉంటే మీకు త్వరగా కార్డ్ అనేది అప్రూవల్ అవుతుంది. సో ఈ కార్డ్ అప్రూవల్ కావాలంటే 700 to 750 మధ్య మీ సిబిల్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.